హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ. దీనినే మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ, కుల్ఫీ స్టఫ్డ్ మ్యాంగో ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఫ్రూట్స్ లోపల కుల్ఫీని కానీ ఐస్ క్రీమ్ని కానీ స్టఫ్ చేసి డెజర్ట్గా సర్వ్ చేయటం ట్రెండ్ అయిపోయింది. మరి ఈ ట్రెండింగ్ రెసిపీని మీ ముందుకు తీసుకురాకుండా ఎలా ఉంటాను? ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో తోటి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇంకా చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 కప్ పాలు తీసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే దీని ప్లేస్లో షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ చాప్ చేసి ఉంచుకున్న పిస్తా, 1 టేబుల్ స్పూన్ చాప్ చేసి ఉంచుకున్న బాదం యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ వదిలేయాలి. తర్వాత ఇందులో చిటికెడు కుంకుమ పువ్వు యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ వదిలేయాలి. మధ్యలో కలుపుకుంటూ పక్క నుంచి వచ్చే మలాయిని కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. 15 మినిట్స్ తర్వాత చూడటానికి ఈ విధంగా రెడీ అయిపోతుంది. సో దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన 1/2 లీటర్ పాలని యూజ్ చేశాను. ఇన్ కేస్ మీరు గనక పచ్చి పాలను వాడుతున్నట్లు అయితే ఒక పొంగు వచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. తర్వాత ఒక మామిడి పండు తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన క్యాప్ లాగా కొంచెం కట్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత సీడ్ని రిమూవ్ చేయడానికి ఈ విధంగా కట్ చేసుకొని విత్తనంని సపరేట్ చేసుకోండి. తర్వాత పక్కన పెట్టుకున్న కుల్ఫీ మిశ్రమం మొత్తం కూడా యాడ్ చేసుకొని క్యాప్ లాగా కట్ చేసుకున్న పీస్ని పైన ఉంచి దీనిని ఒక 8 to 10 అవర్స్ ఫ్రీజర్లో వదిలేసాము అంటే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు పైన ఉన్న స్కిన్ మొత్తాన్ని కూడా పీల్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాత పైన ఉన్న క్యాప్ పార్ట్ని రిమూవ్ చేసుకొని మీకు నచ్చిన షేప్ అండ్ సైజ్లోకి దీనిని కట్ చేసుకోవటమే. నేనైతే ఇక్కడ స్లైసెస్గా కట్ చేసుకున్నాను అండ్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు రెడీ చేసుకోవచ్చు. క్యాటరింగ్ వాళ్ళు చేసే ఈ డెజర్ట్ రెసిపీ ప్రాసెస్ మొత్తం మీకు తెలిసిపోయింది కదా. మరి ఇంకెందుకు లేట్, వెంటనే ఇంట్లో ట్రై చేసి ఈ ఎమ్మీ డెజర్ట్ని ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.